టీచర్స్ మన జీవితాన్ని తీర్చిదిద్దటంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో తల్లిదండ్రుల కన్నా ముందు మొదటి స్థానంలో ఉండే వ్యక్తులు. కాని వాళ్లని మనం ఎంతకాలం గుర్తుంచుకుంటున్నాం అన్నదే ఇక్కడ ప్రధాన విషయం. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్లో స్కూల్లో, కాలేజీలో మనతో కలిసి తిరిగిన స్నేహితులనే కొంత గ్యాప్ వస్తే సులువుగా మర్చిపోతాం. కొందరి పేర్లు కూడా సరిగ్గా గుర్తుండవు. అలాంటిది టీచర్స్ని ఎలా గుర్తుంచుకుంటాం అంటారా? అది నిజమే. కాని అందరినీ మరిచిపోయినా కొందరిని మాత్రం జీవితంలో మరిచిపోలేము. ఆ కొందరిలో ప్రతి ఒక్కరికి ఒక టీచర్ ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అయితే ఎవ్వరిని మరిచినా మనకు సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మరవకూడదు అంటారు. ఎందుకంటే మనం ఇతరులకు చేసే చిన్న సహాయం వల్ల ఈ ప్రపంచం మొత్తం మారకపోయినా సహాయం పొందిన వారిలో కనీసం ఒక్కరి జీవితమైనా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మారుతుంది. అలాంటి సహాయం ఓ టీచర్ చేస్తే గుర్తుంచుకుంటారు కానీ అంతకు మించి ఏం చేయలేరు. కాని ఓ వ్యక్తి 30 ఏళ్లుగా తనకు ఆ రోజు చేసిన చిన్న సహాయాన్ని తన మనసులో పదిలంగా దాచుకొని ఆ టీచర్కి 30 ఏళ్ల తర్వాత ఆ స్టూడెంట్ ఇచ్చిన గిఫ్ట్కి ఆ టీచరే షాకవ్వకుండా ఉండలేకపోయాడు. ఇది ఓ సక్సెస్ఫుల్ టీచర్కి, స్టూడెంట్కి మధ్య జరిగిన నిజమైన సంఘటన. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అయిన వెంబు వైద్యనాథన్ రియల్ స్టోరీనే ఇది. ఇప్పుడు అతనొక కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్. చెన్నైలో పుట్టిన వైద్యనాథన్ సంగతంలోని పఠాన్కోట్ పాఠశాలలో చదివారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. దేశంపై ఉన్న భక్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కాని బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జామ్స్ పాసయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. హమ్మయ్యా, ఇంకొక రౌండ్ అయిపోతే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిపోవచ్చు అని తెగ సంబరపడిపోయాడు. పైగా తనకు వచ్చిన మెరిట్ మార్క్స్తో ఈజీగా సీటిస్తారని అనుకున్నాడు. కాని అతని కంటిచూపు సరిగ్గా లేదు. కొంచెం సైట్ ఉంది. దాంతో ఆ ఒక్క కారణంతో అతన్ని రిజెక్ట్ చేసేశారు అధికారులు. ఒక్కసారిగా కిందకు పడిపోయినట్టు అనిపించింది అతనికి. నా ప్రయత్నంలో తప్పేం లేదు. నచ్చిన చోట సీటు రాలేదని కుంగిపోలేదతను. చూపు తక్కువగా ఉండటం నా తప్పు కాదు అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. కాని ఈసారి మరింత కష్టపడి చదివి రాంచీలోని మెస్రాలో బిర్లా టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు. ఇక ఇంటర్వ్యూ అటెండ్ కావటానికి రాంచీ వెళ్లాలి. ఆ రోజు రానే వచ్చింది. అయితే చెన్నై నుండి రాంచీకి ఆ రోజు సాయంత్రానికి ట్రైన్. ఆ ట్రైనుకు వెళ్లి ఇంటర్వ్యూ ఇస్తేనే అందులో ప్రవేశం, లేదంటే అది కూడా గోవింద. కాని వైద్యనాథ్కి అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎందుకంటే అతనికి రాంచీ వెళ్లడానికి ట్రైన్ టికెట్ కొనడానికి తన దగ్గర అనా పైసా కూడా డబ్బు లేదు. ఇక ఇది కూడా గోవిందా అనుకున్నాడు. స్కూల్లో దిగాలుగా ఉన్నాడు. తెల్లారితే ట్రైను ఉంది. చేతిలో పైసా లేదు. ఏం చెయ్యాలో తెలియక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్న వైద్యనాథిని తన ఆ లెక్కల మాస్టర్ గురుదయాల్ సైని గమనించారు. అతని పరిస్థితి అంతా తెలుసు ఆ మాస్టారుకి. దాంతో తన జేబులో నుండి 500 రూపాయలు తీసి అతని చేతికిచ్చాడు. ఒక్కసారిగా వైద్యనాథన్ కళ్ళు వెలిగిపోయాయి. అయితే ఆ మాస్టర్ మాత్రం, రేయ్, ఈ డబ్బులిచ్చింది నీకు విరాళంగా కాదు, అప్పు మాత్రమే అని చెప్పాడు. దాంతో సరే మాస్టారు, మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తా అంటూ నవ్వుకుంటూ వెళ్లి ఆ రోజు అక్కడి నుండి బయల్దేరి రాంచీ చేరుకొని ఇన్స్టిట్యూట్లో చేరాడు. అయితే ఈజీగా వచ్చిన డబ్బు విలువ తెలీదు కాబట్టి ఆ లెక్కల మాస్టర్ అప్పు అని చెప్పారు. అప్పు అంటే తీర్చాలన్న బాధ్యతను గుర్తు చేస్తోంది. అందుకే అలా అప్పు అని చెప్పారు. దాంతో బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన వెంబు వైద్యనాథన్ తనకు సాయం చేసిన గురువు అప్పు తీర్చేందుకు చాలా ప్రయత్నించాడు. కాని ఎక్కడా ఆయన ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా, చైర్మన్గా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి బిజీ లైఫ్లో మునిగిపోయాడు. అయినా తనకు అప్పు ఇచ్చిన గురువుగారిని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాడు వైద్యనాథన్. ఎలా అయినా ఆయన అప్పు తీర్చాలని, ఆయనకు థాంక్స్ చెప్పాలని ఆయన మనసులో అనుకోని రోజు లేదు. అలా దాదాపు 30 ఏళ్లు వెతికాడు. అలా చివరికి ఒకరోజు తన లెక్కల మాస్టర్ ఆగ్రాలో ఉన్నట్టు తన స్టాఫ్ ద్వారా తెలుసుకున్న వైద్యనాథన్ స్వయంగా ఆయనే గురువుగారి ఇంటికి వెళ్లాడు. సైని ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే
డోర్ తీసిన ఆయన వైఫ్ ఎవరు కావాలని అడిగింది. వెంటనే తాను ఎవరో చెప్పి తన గురువు అయిన గురుదయాళ్ సైనీ కోసం వచ్చినట్టు చెప్పాడు. తనను వెతుక్కుంటూ తన శిష్యుడు వచ్చాడని బయటకు వచ్చిన గురువుని చూడగానే వైద్యనాథన్ ఆయనకు పాదాభివందనం చేశారు. అంతేకాదు ఆయనకు 30 లక్షల విలువ చేసే 1,00,000 షేర్లను ఇచ్చాడు. ఆ గురువుకు చాలాసేపు నోరు పెగల్లేదు. 30 ఏళ్ల క్రితం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని వెతికి మరీ తన దగ్గరకు శిష్యుడు రావటంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడాయన. అంచెలంచెలుగా ఎదిగిన వైద్యనాథన్ తన కెరియర్ కోసం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని మరీ వారి రుణం తీర్చుకున్నాడు. తర్వాత దృష్టిలోపం ఉన్న వాళ్లకు సాయం చేయటం కోసం 10 కోట్లు, తను చదివిన బిర్లా ఇన్స్టిట్యూట్లో స్కాలర్షిప్ ప్రోగ్రాముకు, తను స్థాపించిన రుక్మిణీ ట్రస్టుకు కోట్ల రూపాయల్ని ఇస్తూనే ఉన్నాడు. తన డ్రైవర్, పర్సనల్ ట్రైనర్, ఆఫీస్ సపోర్టింగ్ స్టాఫ్కు మొత్తం 4 కోట్ల రూపాయల షేర్లను ఇచ్చాడు. ఐడిఎఫ్సి బ్యాంక్ క్యాపిటల్ ఫస్ట్లో విలీనమయ్యాక తన వాటా ధనంలో దాదాపు 38% తను ఎవరికి ఖర్చు చేశాడో తెలుసా? తన సక్సెస్ జర్నీలో తనకు పరిచయమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుర్తు చేసుకొని గుర్తు ఉండేలా తన నుంచి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత చేసినా ఏనాడు తాను ఇంత ఫలానా వారికి ఇచ్చానని మీడియాకు చెప్పలేదు. అసలు మీడియా ముందుకే రారు ఈ విషయాలు చెప్పడానికి. వైద్యనాథన్ గురించి మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే, తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్ అయినా సరే ఆయన ఇప్పుడు ఉండేది ముంబైలోనే. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా పిల్లికి బిచ్చం వెయ్యని మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి ఈ రోజుల్లో తన సక్సెస్ జర్నీకి కారణమైన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకొని లక్షలు, కోట్లు విలువ చేసే షేర్లను వారికి అందించారంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి వెంబు వైద్యనాథన్ గారి స్టోరీ నచ్చితే లైక్ చేసి, మీరు కూడా ఇప్పటివరకు మీ టీచర్స్ నుండి ఏదైనా సహాయం పొందారా? వారి రుణం తీర్చుకున్నారా? లేదా తీర్చుకోవాలని అనుకుంటున్నారా? అలాగే మీకు బాగా గుర్తున్న మీ టీచర్ ఎవరు, ఎందుకు అనే విషయాలు కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ సక్సెస్ మరియు మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మాలో భాగం కండి. వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి.